రామరాజుకి క్షమాపణ చెప్పి భాగ్యం కుట్రని సాక్ష్యాలతో బయటపెట్టిన ప్రసాదరావు. భాగ్యానికి ఊహించని షాక్ ఇచ్చిన రామరాజు. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇక నర్మద అయితే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఎలాగైనా సాగర్కి బుద్ధొచ్చేలా చెయ్యాలి, తన కుటుంబం విలువేంటో తనకి తెలిసేలా చెయ్యాలి, లేకపోతే సాగర్లో మార్పు కనిపించదు. ఈ ఇల్లు ఇలా ముక్కలైపోతూ ఉంటే నేను సహించలేను. ఈ ఇల్లు ఎప్పుడు ఒక బృందావనంలో కలిసి ఉండాలి. మామయ్య గారు కోరుకున్నట్టే ఈ ఇంట్లో అందరూ కూడా కలిసిమెలిసి ఇది ఉమ్మడి కుటుంబంగా ఎంతో పేరు తెచ్చుకోవాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది నర్మద. ఇక సాగర్ అయితే ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతాడు. నర్మదా, ఏం చేశావు అంటూ అడుగుతూ ఉండగా, ఏం చేసేదేముంది, జీడిపప్పు ఉప్మా చేశాను అంటూ నర్మద అయితే చెప్పంగానే ఎంతో ఆశగా ఓపెన్ చేస్తాడు సాగర్ బాక్స్నైతే. ఓపెన్ చేయంగానే ఖాళీ బాక్స్ కనిపించంగానే, ఇదేంటి జీడిపప్పు ఉప్మా చేశాను అన్నావు, ఖాళీ బాక్సులున్నాయేంటి అని అడుగుతూ ఉండగా, జీడిపప్పు ఉప్మా ఎక్కడ తీసుకురమ్మంటావు, ఇంట్లో సరుకులేయి, నువ్వేమీ తీసుకురాకుండానే ఇంకా మనమేమీ అమర్చుకోకుండానే వేరు కాపురం అన్నావు కదా, ఇప్పుడు అన్నీ కావాలి, ఇంట్లో కొనవలసిన అన్ని వస్తువులు కావాలి కదా, అందుకనే అడుగుతున్నాను. నువ్వు సాయంత్రం వచ్చేటప్పుడు ఈ లిస్టులో ఉన్నవన్నీ తీసుకుని వస్తే నేను నీకు కావలసినవి వండి పెడతాను అంటూ ఇక నర్మద అయితే సాగర్ చేతిలో లిస్ట్ అయితే పెడుతుంది. అది చూసిన సాగర్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి నర్మదా, ఇంత లిస్టు రాసావు, నేనెప్పుడు ఇంట్లో ఇంత ఖర్చు ఎప్పుడు చూడలేదే అంటూ అడుగుతూ ఉండగా, ఉమ్మడి కుటుంబం మీద పోయేటప్పుడు ఎవరికి ఏమీ తెలియదు కదా, ఇదంతా మావయ్య గారే చూసుకునేవారు, నువ్వెప్పుడు ఇంట్లో వస్తువులు ఎప్పుడూ తేలేదు కదా, అందుకనే నీకు అర్థం కాదు. కానీ ఇప్పుడు మనం వేరేపాటు కదా, వేరే కాపురానికి ఎన్నో అవసరమవుతాయి, ఇవన్నీ తేవలసిందే అంటూ నర్మద అయితే సాగర్ చేతిలో చీటీ అయితే పెట్టి పంపిస్తుంది. ఇక సాగర్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి, ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయిన తర్వాత వేరుగా ఉండాలి అంటే ఇంత ఖర్చు అవుతుందా, ఎప్పుడు ఇంత ఖర్చు అవుతుందని, నాన్న ఇంతగా కష్టపడి ఖర్చు పెడుతున్నారని నేను అస్సలు అనుకోలేదే అంటూ ఇక సాగర్ అయితే ఆలోచించడం మొదలు పెడతాడు. మరొక వైపు ఇక ప్రసాదరావు అయితే సాగర్ని కలుసుకోవడానికి వస్తూ ఉండగా, ఎంతలో అప్పుడే భాగ్యం ఆనందరావు ఇద్దరూ కూడా దారిలో అయితే కనిపిస్తారు. వీళ్ళతో ఒకసారి మాట్లాడి వెళ్ళాలి, మళ్ళీ ఏవైనా విశేషాలు ఉంటే తెలిసే అవకాశం ఉంటుంది కదా, ఈ భాగ్యం కారణంగానే ఈరోజు నా అల్లుడు కూతురు వేరే కాపురం పెట్టారు, ఇక తొందరలోనే అక్కడి నుంచి ఆస్తి తీసుకున్న తర్వాత వాళ్ళని బయటికి తీసుకువచ్చేస్తాను అంటూ ఇక అనుకుంటూ ప్రసాదరావు అయితే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉండగా, ఇంతలో భాగ్యం అయితే అప్పుడే ఆనందరావుతో మాట్లాడుతూ ఉంటుంది. పాపం ఆ పిచ్చి ప్రసాదరావు మనం చెప్పింది నిజమని నమ్మేశాడు, మనం చెప్పినట్టే ఆ ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకున్నాడు. ఇప్పుడు అక్కడ ఎవరు లోకువయ్యారు, ఆ ప్రసాదరావు లోకువయ్యాడు, అలాగే వాడి కూతురు కూడా లోకువవుతుంది. వాడి కూతురికి వేరుపాటు వచ్చిందని ఎంతో మురిసిపోతున్నాడు తప్ప, రేపన్న రోజు వాళ్ళకంటూ ఎలాంటి విలువ ఉండదని, ఆ ఇంట్లో ఎలాంటి గౌరవ మర్యాదలు ఉండవని పాపం గ్రహించలేకపోయాడు. కూతురు పేరున ఆస్తి వస్తే సరిపోతుంది అనుకున్నాడు, కానీ ఆ కూతురు ఉమ్మడి కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తుందని పాపం ఈ ప్రసాదరావుకి తెలియదు కదా. అయినా ఏదైతే ఏమైంది, మన కూతురు ప్రెగ్నెంట్ కాదన్న విషయాన్ని ఆ నర్మద ఎక్కడ బయట పెట్టేస్తుందో, మన కూతురు జీవితానికి ఎక్కడ నష్టం జరుగుతుందో అని నేను అనుకుని భయపడ్డాను. అందుకే ఆ ప్రసాదరావుని రెచ్చగొట్టాను. వాడు ఒక పిచ్చి మూలోకం కాబట్టి మనం చెప్పింది చెప్పినట్టు నమ్మేసి ఆ ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకున్నాడు. నాకు తెలిసి పెళ్ళయ్యాక ఒక చిల్లి గబ్బ ఆస్తి కూడా ఇవ్వరు, వీళ్ళకి ఎలాంటి విలువ ఉండదు అంటూ భాగ్యం అయితే చెప్తూ ఉంటుంది. మిమ్మల్ని అసలు తక్కువ అంచనా వేయకూడదు ఆవిడ గారు, చాలా గొప్పగా ఆలోచించారు. ఆ ప్రసాదరావు లాంటి వాడిని ఆ రామరాజు మీదకి ఉసుకొలిపారు అంటే మీరు మామూలు వాళ్ళు కాదు అంటూ చెప్తూ ఉంటాడు ఆనందరావు. మరి ఏమనుకున్నావు,
నేను అలా ప్లాన్ చేశాను కాబట్టి ఈరోజు ఆ నర్మద నా కూతురు జీవితానికి అడ్డు లేకుండా పోయింది. రేపన్న రోజు ఆ ధీరజ్ని ప్రేమని కూడా ఖచ్చితంగా కుటుంబం నుంచి విడదీస్తాను. అప్పుడు ఖచ్చితంగా ఇక నా బిడ్డ జీవితానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు, మా నమ్ముడు సంతోషంగా ఉంటుంది అంటూ భాగ్యం అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఈ మాటలన్నీ విన్న ప్రసాదరావు అయితే, నేను ఈ భాగ్యం మాటలు విని చాలా పెద్ద తప్పు చేశాను. ఈరోజు నా కూతురు వేరు కాపురం పెట్టిందని, తాను సంతోషంగా ఉంటుందని నేను అనుకున్నాను. కానీ ఈ భాగ్యం మాటలు వింటూ ఉంటే నా కూతురు జీవితం ఎలా ఉంటుందో అని భయమేస్తుంది అంటూ ప్రసాదరావు అయితే అనుకుని సాగర్ దగ్గరికి అయితే వెళ్తాడు. ఇంతలో అప్పుడే సాగర్ దగ్గర ఉన్న లిస్టు చూసి ఏంటిదంతా అని అడుగుతూ ఉండగా, ఏముంది మావయ్య, మీ అమ్మాయి నన్ను ఇవన్నీ తీసుకుని రమ్మని చెప్పింది. ఇన్ని సరుకులు కొనాలి అంటే చాలా అమౌంట్ ఉండాలి కదా, అంతా ఎక్కడి నుంచి తీసుకురావాలా అని ఆలోచిస్తున్నాను అంటూ ఇక చెప్తూ ఉంటాడు సాగర్ అయితే. అప్పుడే ఇక ప్రసాదరావు అయితే, మనం ఇంటికి వెళ్ళాలి పద, మాట్లాడే పనుంది అంటూ సాగర్ని అయితే ఇంటికి తీసుకుని వస్తాడు. అప్పుడు ఇక బయటికి బావగారు అంటూ పిలవంగానే అందరూ కూడా హాల్లోకి అయితే వస్తారు. ఇక బావగారు అని పిలుపు వినపడంగానే రామరాజు అయితే ఇక బయటికి రావడంతో వెంటనే ఇక ప్రసాదరావు అయితే మోకాళ్ళపై కూర్చొని ఇక రామరాజుకి క్షమాపణ అయితే చెప్తాడు. నన్ను క్షమించండి బావగారు, బుద్ధి గడ్డి తిని మిమ్మల్ని నానా మాటలు అన్నాను. నా అల్లుణ్ణి కూతుర్ని బయటికి తీసుకురావాలి అనుకున్నాను. కానీ ఈరోజు నేను ఎంత తప్పు చేశానో అర్థమైంది. నేను చేసిన తప్పు నేనే సరిదిద్దుకోవాలి కదా, అందుకనే వచ్చాను. సాగర్, నువ్వు నీ కన్న తండ్రి దగ్గర నుంచి విడిపోయి వేరే రావడం నాకు ఇష్టం లేదు. నీ తండ్రి ఏం చెప్పినా నీ మంచి గురించే ఆలోచిస్తాడు, మీరు బాగుండాలనే ఆలోచిస్తాడు. అలాంటి నీ తండ్రిని వదిలేసి నువ్వు రావడం నేను సహించలేను అంటూ ఇక ప్రసాదరావు అయితే చెప్తూ ఉంటాడు. బావగారు, ఇదంతా నేను కావాలని చెయ్యలేదు. కేవలం ఆ వల్లి వాళ్ళ అమ్మగారు మాటలు విని ఇదంతా చేశాను. ఆ భాగ్యమే నన్ను రెచ్చగొట్టేలా మాట్లాడింది. నేను కూడా ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక మీ దగ్గరికి వచ్చి నానా గొడవ పెట్టుకున్నాను అంటూ ప్రసాదరావు అయితే చెప్తూ ఉంటాడు. అంతేకాదు, మీరు మోసపోతున్నారు. మీరు అనుకుంటున్నట్టు ఆ వల్లి తల్లి కావడం లేదు, తను అసలు ప్రెగ్నెంటే కాదు అంటూ నిజాన్ని అయితే బయట పెట్టిస్తాడు ప్రసాదరావు అయితే. ఆ మాట విన్న రామరాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి మీరనేది? తాను ప్రెగ్నెంట్ కాకపోవడం ఏంటి అంటూ ఉండంగానే, నేను ఆ భాగ్యం తన భర్త మాట్లాడుకునే మాటలు విన్నాను. వల్లి ప్రెగ్నెంట్ కాదు, ఆ విషయంలో మిమ్మల్ని మోసం చేసింది భాగ్యం ఆనందరావు అంటూ ఇక నిజాన్ని బయట పెట్టంగానే ఇంతలో అప్పుడే భాగ్యం ఆనందరావు ఇద్దరూ కూడా వల్లి దగ్గరికి అయితే వస్తారు. ఇక వాళ్ళనైతే గట్టిగా పిలుస్తాడు రామరాజు గట్టిగా పిలవంగానే ఇక ఒక్కసారిగా షాక్ అయి వస్తారు భాగ్యం ఆనందరావు ఇద్దరూ కూడా. మీరు అంత గట్టిగా పిలిచారేంటి, ఏమైంది అంటూ అడుగుతూ ఉంటుంది. భాగ్యం అయితే, ఏమవుతుందా, నువ్వు చేసిన దుర్మార్గాలు బయటపడ్డాయి. నా కుటుంబాన్ని విడదీయడానికి ఇంతగా ప్లాన్ చేస్తావా? నువ్వు అసలు మనిషివేనా? ఇలాంటి దుర్మార్గాల పనులు ఎలా చేయగలుగుతున్నావో? ఇది నీ కూతురు అత్తారిల్లో ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకోవలసిన నువ్వు ఈ కుటుంబం ముక్కలైపోవాలని, నీ కూతురు మాత్రం వేరేగా హాయిగా ఉండాలని ఎలా అనుకుంటున్నావు? ఈరోజు వేరుపాటు పడినప్పుడు వాళ్ళు ఏదో కొత్త కాపురం కాబట్టి బాగానే అనిపిస్తుంది. రేపన్న రోజు అన్ని కష్టాలు అన్ని బాధ్యతలు వంటబట్టిన రోజు, వాళ్ళకంటూ కనీసం చేతిలో ₹1 లేని రోజు వాళ్ళ పరిస్థితి ఏంటి? అప్పుడు ఏం చేస్తావు అంటూ రామరాజు అయితే నిలదీస్తూ ఉంటాడు. ఇక భాగ్యానికి అయితే ఏం చెప్పాలో అర్థం కాదు. అది, నన్ను క్షమించండి, ఏదో బుద్ధి తక్కువై తప్పు చేశాను అంటూ అనగానే, బుద్ధి తక్కువై తప్పు చేయడం కాదు, నీ కూతురు ప్రెగ్నెంట్ కాకపోయినా ప్రెగ్నెంట్ అని చెప్పి మమ్మల్ని మోసం చేశావు. ఈ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితిలో క్షమించలేను. మీరు మీ కూతుర్ని తీసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు. ఇంకెప్పుడు కూడా మీ కూతురు ఇంటి కోడలుగా అడుగు పెట్టే ప్రసక్తి లేదు. నన్ను ఇంత మోసం చేస్తే మాత్రం నేను ఎట్టి పరిస్థితిలో మోసాన్ని తట్టుకోలేను అంటూ ఇక
రామరాజు అయితే భాగ్యానికి ఆనందరావుకి ఊహించిన షాక్ అయితే ఇస్తాడు. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.